ఆ దేశం సంక్షోభంలో చిక్కుకుంది. గత్యంతరం లేక పూట గడవడానికి ఒక్కో ఆస్తిని అమ్ముకుంటోంది. తాజాగా అంతర్జాతీయ విమానయాన సంస్థను కూడా విక్రయించేసింది. మరోవైపు ఆ దేశంలో నాయకులంతా బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపునకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెల 8న పోలింగ్ జరగనుంది. దీని ముందే ఫలితం తెలిసినా ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులతో ప్రచారం ఉధృతంగా నిర్వహిస్తున్నారు. అక్కడి సైన్యం నిర్ణయించిన ఫలితాన్ని తారుమారు చేయాలని జైల్లో ఉన్న ఖైదీ నంబర్ 804 వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. నిజానికి అతడు 8 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. బయటికి అడుగు పెట్టడానికి అవకాశం లేదు. కానీ తనకు ఉన్న అత్యంత ప్రజాదరణను తన లక్ష్యానికి వినియోగించుకుంటున్నాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రచారం ప్రారంభించాడు. ఇంతకు అతని ప్రచారం సత్ఫలితాలు ఇస్తుందా? ఏ రకంగా జైల్లో ఉన్న సదరు నేత పవర్ఫుల్ స్పీచ్లు ఇస్తున్నారు? వాచ్ ది స్టోరీ. పాక్ ప్రజల మైండ్ సెట్ ను ఇమ్రాన్ మార్చగలడా? జైలు నుంచి పీటీఐ చీఫ్ ఎలా ప్రచారం చేస్తున్నారు? ఇమ్రాన్ కు ఆర్మీ ఎలా కౌంటర్ ఇస్తోంది? పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో వెలవెలలాడుతోంది. దివాలా తీసిన ఆ దేశం ఆస్తులను తెగనమ్ముకుంటోంది. తాజాగా పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థను విక్రయించేందుకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాదు, మరో $200 కోట్ల అప్పుగా ఇవ్వాలంటూ చైనాను అడుక్కు తింటోంది. పరిస్థితి ఒకవైపు ఆందోళనకరంగా ఉంటే మరోవైపు ఎన్నికల వారంలోకి పాకిస్తాన్ ప్రవేశించింది. ఈ నెల 8న పాకిస్తాన్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు పాఠశాలలకు, విశ్వవిద్యాలయాలకు సెలవులను అక్కడి సర్కార్ ప్రకటించింది. ప్రస్తుతం అక్కడి రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎవరికి వారు గెలుపు కోసం ఉధృతంగా జనంలోకి వెళ్తున్నారు. నిజానికి ఏ పార్టీ గెలుస్తుందో, ఎవరు ప్రధాని బాధ్యతలు చేపడుతున్నారో ప్రపంచానికి ముందే తెలుసు. ఎందుకంటే పాకిస్తాన్లో సైన్యమే సుప్రీం పవర్. ఇప్పటికే సైన్యం ఓ వ్యక్తిని నిర్ధారించుకుంది. కానీ అలా జరగకుండా నిరోధించాలని ఓ పార్టీ చీఫ్ ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ పీటీఐ చీఫ్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జైలు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. బ్యాక్డోర్ నుంచి ప్రచార పర్వంలోకి ఇమ్రాన్ దూకారు. చూశారుగా ఈ వీడియో. టిక్ టాక్ లో దీన్ని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ షేర్ చేసింది. తలరాతను మార్చుకునే టైం వచ్చేసిందని ఇమ్రాన్ అన్నారు. దేవుడు ఇమ్రాన్ కు అన్నీ ఇచ్చాడని, తనకు ఇంకేం అవసరం లేదన్నారు. మీకోసం, మీ పిల్లల కోసం ఆలోచించాలని ప్రజలకు ఇమ్రాన్ సూచించారు. మళ్లీ మనం అదే పంథాను అనుసరించాలా వద్దా అనేది ఆలోచించుకోవాలన్నారు. మహమ్మద్ అలీ జిన్నా ఆశయ సాధనకు ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని పీటీఐ చీఫ్ పిలుపునిచ్చారు. ఓటేసి తలరాతను మార్చుకోవాలని ఇమ్రాన్ పాకిస్తానీలకు సూచించారు. ఇదంతా ఓకే. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉంటే ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది అన్న సందేహం వస్తోంది కదూ. నిజానికి ఇమ్రాన్ ఖాన్ పై 150 కేసులు ఉన్నాయి. వాటిలో 2ంటికి మాత్రమే ఇప్పుడు జైలు శిక్ష ఖరారైంది. గతేడాది ఆగస్టు నుంచి మాజీ ప్రధాని కటకటాల వెనకే ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు ఆయనపై ఉంది. అంతేకాదు, టీవీ ప్రసారాల నుంచి కూడా ఇమ్రాన్ నిషేధానికి గురయ్యారు. అయితే ఆయన ప్రచారానికి ఓ మార్గాన్ని కనుగొన్నారు. ఆ మార్గమే టిక్ టాక్, కృత్రిమ మేధస్సు. డిసెంబర్లో ఇమ్రాన్ ఖాన్ ఏఐ ప్రతిరూపం విడుదలైంది. ఈ వీడియో ద్వారా ఇమ్రాన్ ఖాన్ టీం అతడి వాయిస్ ను కూడా క్లోన్ చేసింది. తాను జైల్లో ఉన్నందుకు చాలా మంది ఆశ్చర్యపోతున్నారని ఇమ్రాన్ అంటున్నాడు. తాను జైలులో ఉండటమంటే పాకిస్తాన్ స్వేచ్ఛ కోసం ప్రార్థించడమేనని తెలిపారు. పాకిస్తాన్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పారిపోయిన వ్యక్తికి సైన్యం సహకరిస్తోందని ఇమ్రాన్ వెల్లడించాడు. ఆ పారిపోయిన వ్యక్తి ఓడిపోతాడని సహాయం చేసే సైన్యానికి తెలియాలన్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు చెడ్డవాళ్లను ఎన్నటికీ గెలిపించరని మాజీ ప్రధాని చెప్పారు. మొత్తంగా చక్కటి ప్రచారాన్ని ఇమ్రాన్ టీం నిర్వహిస్తోంది. పాకిస్తాన్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇమ్రాన్ ఖాన్ స్వయంగా నోట్స్ తయారు చేసి తన లాయర్ల ద్వారా బయటకు పంపుతున్నారు. ఇమ్రాన్ టీం వాటిని ఏఐ ప్రసంగాలుగా రూపొందిస్తోంది. వాటిని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. ఇమ్రాన్ ఫేస్బుక్ పేజ్లో వర్చువల్ చాట్ బోట్ ఉంది. ఇది పార్టీ అభ్యర్థుల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ కొత్త ఖైదీ నెంబర్ 804. దీన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ పార్టీ బ్యాట్ గుర్తును కోల్పోయింది. ఆయన పార్టీ అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకున్నా వారు ఆయన నియంత్రణలో ఉండరు. స్వతంత్ర అభ్యర్థులను ఇతర పార్టీలు లాగేసుకునే అవకాశాలున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. సో ఇప్పుడు నవాజ్ షరీఫ్ ను వ్యతిరేకించేవారు కూడా గెలిచిన తర్వాత కలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా సైన్యం కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రత్యర్థులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటుంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా సైన్యం వదులుకోవడం లేదు. ఇమ్రాన్ ప్రయత్నాలను ఆర్మీ ఎంత అడ్డుకున్నా ఇప్పటికీ పాకిస్తాన్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడిగా పీటీఐ చీఫ్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆన్లైన్ ప్రచారం ఆర్మీ చీఫ్ అసీం మునీర్ దృష్టిని ఆకర్షించింది. దీనిపై తాజాగా ఓ ప్రకటన కూడా చేశారు. పరిపాలన అనేది వర్చువల్ గా నిర్వహించేది కాదు, గ్రౌండ్ లెవెల్లో నిర్వహించాలన్నారు. కేవలం 6 ఇంచుల మొబైల్ స్క్రీన్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోకండని ప్రజలకు మునీర్ సూచించారు.
అంతేకాదు సోషల్ మీడియాను మునీర్ దుర్మార్గమైనదిగా అభివర్ణించారు. ఆయన ఇష్టపడుతున్న నవాజ్ షరీఫ్ ప్రవాసం నుంచి తిరిగి వచ్చారు. కేసుల నుంచి ఉపశమనం పొందారు. పైగా ప్రస్తుత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు. 8న జరిగే పోలింగ్ లో భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి ఓటేయాలని పాకిస్తానీలను కోరుతున్నారు. తాజాగా యువతకు ఓ విజ్ఞప్తిని కూడా చేశారు. పాకిస్తానీ యూత్ PLM అనే ఎంతోనే ఉన్నట్టు తెలిపారు. అందుకే యువతను నవాజ్ షరీఫ్ ఇష్టపడుతున్నట్టు PLMN బాస్ వెల్లడించారు. 4 ఏళ్ల ప్రవాసం తర్వాత నవాజ్ షరీఫ్ మళ్లీ స్వదేశానికి వచ్చారు. పాకిస్తాన్లో నిర్వహించే ప్రతి ప్రధాన సభకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఆయన ఎన్నిక కేవలం లాంఛనమే. అసలు సవాల్ ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. గతంలోనూ షాబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలోని సర్కార్, ఇప్పటి తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు యత్నించలేదు. ఉన్న ఆస్తులను తెగనమ్మేందుకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో తాత్కాలిక ప్రభుత్వం విమానయాన సంస్థను విక్రయించే పనిలో బిజీగా ఉంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ PII అమ్మకపు డీల్ దాదాపు పూర్తయింది. గతేడాది ఇస్లామాబాద్ PIAను విక్రయించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF రుణ షరతుల్లో PIA విక్రయం కూడా ఉంది. దీన్ని విక్రయించేందుకు ఇస్లామాబాద్ అంగీకరించడంతోనే IMF రుణ ప్యాకేజీని ఇచ్చింది. ఈ ప్రణాళికను ఆపద్ధర్మ ప్రభుత్వం ఆమోదించింది. సో దివాలా అంచున ఉన్న దేశాన్ని షరీఫ్ గట్టెక్కించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆ దేశంలో నిత్యావసరాల కొరత తీవ్రంగా వేధిస్తుంది. సామాన్య ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని ఘోరమైన పరిస్థితులు పాకిస్తాన్లో నెలకొన్నాయి. ప్రస్తుతం ఉన్న డబ్బును ఎన్నికలకు వెచ్చించిన కేర్ టేకర్ గవర్నమెంట్ ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన నిధులను రుణంగా ఇవ్వాలని చైనాను కోరింది. దీనిపై డ్రాగన్ కంట్రీ మాత్రం స్పందించలేదు. మొత్తంగా పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు ప్రపంచానికి ముందే తెలుసు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వేరే పార్టీ గెలిచే అవకాశమే లేదు. కానీ పాకిస్తాన్ ప్రజల తలరాతను మాత్రం ఆర్మీ నిర్ణయించలేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం శ్రీలంకలో లాగా ప్రజలు తిరగబడి ఆర్మీని, పాలకులను తరిమికొట్టే రోజులు మరెంతో దూరంలో లేవని మాత్రం స్పష్టమవుతోంది.